61. There is no cash in hand. Cash in hand, at home, ఇన్ డెట్ అనేటువంటివి ఫ్రేజెస్ అట్లాంటివి ఒక 3 ఇన్తో ఒకటి, ఆన్తో ఒకటి, బైతో ఉండేటివి కొన్ని, ఒక జస్ట్ ఒక్కో దానికి 3 అట్లా ఒక 20 ఉన్నాయి. ఆ 20 ఫ్రేజెస్లో ఆర్టికల్స్ రావు. మామూలుగా అయితే ఇన్ అయిపోయిన తర్వాత దా అని చెప్పింటాం, అట్ అయిపోయిన తర్వాత దా అని చెప్పింటాం ప్రిపోజిషన్స్ అయిన తర్వాత. కానీ ఇక్కడ ఇన్ అయిపోయిన తర్వాత ఇన్ హ్యాండ్ అని వస్తే ఎప్పటికీ రాదు. అలాగే ఇన్ హ్యాండ్తో పాటుగా అట్ హోమ్ అనేది కూడా రాదు. ఇన్ డెట్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి, మీరు వీడియోలో చూడొచ్చు. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇన్ హ్యాండ్ అంటే రాదు. ఎప్పుడు ఇన్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి, రాదు, ఆర్టికల్ రాదు. సో దాని ఆన్సర్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ హియర్. దిస్ ఈజ్ ద కరెక్ట్. ఇది కరెక్ట్. నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 62. ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్. ఎంత ఈజీగా ఉంది చూడండి. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి అంట. సింపుల్ అంటే మనకి సూత్రాలు చెప్పాం ఏమని, ఇన్స్పైట్ ఆఫ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, దెన్ బిసైడ్స్, వర్బింగ్, టు అనేటివి ఉంటాయి. ఇక్కడలో మరి సింపుల్ సెంటెన్స్ ఏమంటే ఒకే ఒక లైన్ ఉంటుంది. మరి ఇక్కడ యాజ్ అని ఉంది, ఇది కాంప్లెక్సే, అండర్ ఉంది కాంపౌండ్, మరి బికాజ్ ఉంది కాంప్లెక్స్. కానీ సింపుల్ ఇది ఒకటి సింపుల్గా ఉంది. ఎందుకంటే మీకు టకాన్ చెప్పొచ్చు, మీకు ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా. యాజ్ వచ్చి కాంప్లెక్స్, మీకు ఆ ఫార్ములాలు కూడా జస్ట్ ఇక్కడ ఒక 10, అక్కడ ఒక జస్ట్ 5-10 ఉంటాయి అంతే. సో సింపుల్ సెంటెన్స్ ఈజీగా ఉంది. ఇప్పుడు దీనికి గ్రామర్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫార్ములాస్ చూసుకుంటే చాలు. 63. చూస్ ది సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇలాంటివి కూడా మీకు ఇవ్వడం జరిగింది. ముందు ఫార్ములాస్ చెప్పాను, ఆ తర్వాత దాని పేర్లు ఏమంటారని కూడా వీడియోలో చెప్పాం, మీ క్లాస్లో చెప్పింటాం, వీడియోలో కూడా చెప్పాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాస్ బార్ హ్యావ్ మూడు సూత్రం. హ్యాస్ బార్ హ్యావ్ మూడు అంటే హ్యాస్ మూడు ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ హ్యావ్ అయిన తర్వాత 3 లేదు కాబట్టి కాదు, ఇక్కడ హ్యాస్ అయిన తర్వాత 3 లేదు కాబట్టి కాదు. మరి ఇక్కడ హ్యాస్ అయిన తర్వాత 3 ఉంది, ఓకే చూద్దాం. ఇక్కడ హ్యాస్ అయిన తర్వాత 3 ఉంది కానీ మధ్యలో ఏ ఉంది, ఏ ఉంటే అక్కడికి అయిపోయినట్లే. ఇక్కడ క్వశ్చన్ కాబట్టి హ్యాస్ 3 ఉంది, ఇక్కడ ఏలు ఏమీ లేవు కాబట్టి ఆన్సర్ ఇదే, హ్యాస్ ఫినిష్డ్. సో ఫినిష్డ్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ అర్థం ఏమంటే ఫినిష్ అయిన ప్రాజెక్ట్ ఉందా అని అర్థం, కానీ వర్బ్ కాదు. హ్యాస్ 3 ఉండేది ఇది ఒకటే. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మీకు మళ్ళీ ఒకసారి, ఇక్కడ ఏమీ లేవు, ఇందులో మాత్రమే క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్గా ఉంది. సో హ్యాస్ 3 ఇక్కడ ఒకటే ఉంటుంది కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అదే అర్థం. నెక్స్ట్ ఈజ్ హరి సెట్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ దిస్. ఇది పీపీపీపీ పక్కకి ఆస్క్డ్, ఐ విల్ చేంజ్, పీపీపీపీ సూత్రాలు. సో వాట్ ఈజ్ దిస్ అని ఉంది. సో ఈజ్ వాజ్ ఉండాలి, వాట్ దట్ వాజ్ అనేది చివరిలో ఉంటే ఆన్సర్ అదే అవుతుంది. అయితే ఇక్కడ ఏమీ ఉండకూడదు. ఏమీ అంటే ఐ మీన్ దట్, అట్లా ఇఫ్ కన్ఫ్యూజ్ చేసేకి ఉండకూడదు. చూద్దాం మరి ఏముంటుందో. మరి దట్ వాజ్ ఎక్కడ ఉండాలా, వాజ్ దట్ వాజ్ చూడండి, ఒకటే ఒకటి ఆన్సర్ చూడండి ప్లీజ్. ఇక్కడ ఉంది ఆన్సర్ దట్ వాస్, ఇక్కడ చూడండి ప్లీజ్ ఆన్సర్ దట్ వాస్. సో ఈ విధంగానే మనకి వాట్ దట్ వాస్, ఇక్కడ వాట్లో ఏం లేవు, బాగానే ఉంది. హీ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్ వాట్ దట్ వాస్, ఇది ఆన్సర్. సో సూత్రాలు నేర్చుకుంటే చాలు. 65. వెన్ డిడ్ యూ సీ అట్ హోమ్, ద సెంటెన్స్ ఈజ్ ఇన్ అంటే డిడ్ అని ఉంది. డిడ్ అంటే ఇది పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్ యాడుందో చూద్దాం, ఇదిగో ఆన్సర్. ఎంత ఈజీ చూడు ప్లీజ్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ 3. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పైన ఇందాక చెప్పుకున్నట్లు హ్యాస్ హ్యావ్ 3 అంటే 3వ వర్బ్. పాస్ట్ పార్టిసిపుల్ అని 3 అంటే మన లాంగ్వేజ్లో. సింపుల్ ప్రెజెంట్ అంటే 1. సో డిడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. అర్థమైంది అనుకుంటా ప్లీజ్. 66. ఐ ఫౌండ్ ఇన్ కాపింగ్ అంటే ఏమి, ఈజ్ కాపింగ్, వాజ్ కాపింగ్ ఉంటే అది వర్బ్ అవుతుంది. ఇలా ఉత్త కాపింగ్ ఉంటే ఎప్పుడు దాన్ని జెరెండ్ అంటాం. ఉత్త కాపింగ్ ఉంటే స్విమ్మింగ్ ఈజ్ అంటే ఆ స్విమ్మింగ్లో అది జెరెండ్ అనమాట. సో ఇక్కడ ఇది ఒకటే ఉంది కాబట్టి జెరెండ్ ఆన్సర్. 67. హ్యాజ్ వాస్ లేట్ మిస్ ద బస్, దిస్ సెంటెన్స్ హ్యాస్ ఏనుంది. ఇది రాదనుకోండి, ఇక్కడ మనము కారణం ఉంది, దీంట్లో లేట్ అయింది కాబట్టి ఉంది. కారణం ఉండేది ఇక్కడ ఉందో చూడండి, రీజన్, అడ్వర్బ్స్ ఆఫ్ క్లాస్ ఆఫ్, ఇది అడ్వర్బ్, ఇది అడ్వర్బ్ ఉంది కాబట్టి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రీజన్, ఇదన్నమాట దాంట్లో. 68. చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద రైట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇది మన దగ్గర వీడియో ఉంది, sq.com అని అయిపోయా. ఇప్పుడు sq.com అంటే ఏందో ఆ వీడియోలో మీరు చూడొచ్చు. కామ్ అంటే చివరిలో మాత్రమే చెప్తున్నా, కలరు, ఆరిజిన్, మెటీరియల్. కలర్ ఉండాలి ఫస్ట్. ఇక్కడ చూడండి మనం ప్లీజ్, ఇక్కడ ఎంత ఈజీ చూడండి ప్లీజ్. బర్డ్స్ పేరు చివరిలో బర్డ్స్ అనేది ఎక్కువ నౌన్ ఉండాలి. నౌన్ ఉండేటివి 2 బర్డ్స్. మరి రెడ్ ఆఫ్ పేర్ బర్డ్స్ కరెక్ట్. ఈ పేర్ ఆఫ్ రెడ్ బర్డ్స్ అంటే COMలో కామ్లో, సి అంటే కలరు, మళ్ళీ ఆరిజిన్ నౌన్ అనమాట, మెటీరియల్ అంటే కలర్ ఇది 7 ఉంది.
సో రెడ్ బర్డ్స్ ద ఆన్సర్. మీరు SQ.com అనేది మీరు అక్కడ వివరాలు వీడియోలో ఉంది. అడ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్డర్స్ మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది. రైట్ ప్లీజ్. సో ఇది ఆన్సర్.